తెలంగాణలో గంజాయి చాక్లెట్లు కలకలం రేగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా గంజాయి చాక్లెట్స్ పట్టుబడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో గంజాయి చాక్లెట్ల గుట్టు రట్టయింది. విద్యార్థులే టార్గెట్గా ఈ చాక్లెట్స్ విక్రయిస్తున్నారు. కోకాపేటలో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వివిధ బ్రాండ్లకు చెందిన 4 కేజీల గంజాయి చాక్లెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన సౌమ్య రాజన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రామ్కీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ లేబర్ సైట్ వద్దకు వెళ్ళి సమాచారం ఉన్న ఇంటి వద్దకు చూడగా ఒక వ్యక్తి మమ్మలను చూసి పరిగెత్తెను. ఇది ఇంటిలోకి పరిగెత్తిన ఇంటిని ముట్టడించి డోర్ తెరిచి చూడగా అతను కంగారుగా ఉండుటను అతన్ని విచారించి సోదాలు చేయగా మొత్తం 18 ప్యాకెట్స్, ప్రతి ప్యాకెట్లో 40 గోళీల ఆకారంలో గల ముద్దలు చాక్లెట్ రూపంలో అగిపించను. వాటిని గంజాయి చాక్లెట్. సో ఇది చట్టరీత్యంగా అమ్మడం కలిగి ఉండడం నేరమని అతని కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం శంషాబాద్ స్టేషన్కి అప్పగించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో కూడా గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. కల్వోడ్డు ప్రాంతంలో గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న 2 యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 కిలోల గంజాయి చాక్లెట్స్తో పాటు 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, మొత్తం జిల్లాల వరకు కూడా వ్యాపించింది అంటే కనుక ఒక నెట్వర్క్గా ఇది వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ముఠా. సో ఎవరు వీళ్ళంతా, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? హరి, ప్రస్తుతం నేను శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాను. నిన్న కోకాపేటలో పట్టుకున్నటువంటి నిందితుడిని ప్రస్తుతం శంషాబాద్ ఎక్సైజ్ పిఎస్లో కూడా ఇక్కడ అదుపులోకి తీసుకొని ఇక్కడ ఉంచారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి రిమాండ్ చేయనున్నారు. ముఖ్యంగా అటు డ్రగ్స్ కాస్ట్లీ వ్యవహారంగా మారింది. అంటే డ్రగ్స్ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అమ్మితే ముఖ్యంగా పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎవరైతే పేద వర్గాలు కావచ్చు, కార్మికులు, లేబర్స్, వీళ్ళంతా కూడా అతి తక్కువ చీప్లో దొరికేటువంటి గంజాయి వెంట కూడా పడుతున్నారు. సో గంజాయి ముఖ్యంగా చాక్లెట్స్ రూపంలో అటు చిన్న పిల్లల వరకు కూడా చేరుతుంది. ఇటీవల మనం చూసాము, స్కూల్ పిల్లల పక్కన ఒక స్కూల్ పక్కన పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నా కూడా పట్టుకున్నారు. అయితే తాజాగా నిన్న కోకాపేట వద్ద గంజాయి చాక్లెట్స్ వచ్చినటువంటి పక్కా సమాచారంతో అతన్ని నిన్న అదుపులోకి తీసుకున్నారు. అతను ఒడిశా చెందినటువంటి సౌమ్యరాజన్ అనే వ్యక్తి. అతన్ని అదుపులోకి తీసుకుని దాదాపు 4 కేజీల గంజాయి చాక్లెట్స్ కూడా సీజ్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి లేబర్స్కి, వీళ్ళందరికీ కూడా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నటువంటి పక్కా సమాచారంతో శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇది ఒక చాక్లెట్స్ లోపల గంజాయిని కొంత పెట్టి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తుంటారు. ఇది కేవలం ఒక 10 రూపాయల వరకు చాలా తక్కువ ధరలో కూడా దొరుకుతుంది. అలాగే వీటిని ఒక 4-5 చాక్లెట్లను తీసుకొని నోట్లో పెట్టుకొని చాలాసేపు ఉంటే వాటికి మత్తెక్కే అవకాశం ఉంటుంది. సో దాంతో లేబర్స్ వీళ్ళంతా కూడా ఎక్కువసేపు వారు మత్తులో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దాంతో ఈ గంజాయి చాక్లెట్లకు అలవాటు పడుతున్నారు. అలాగే చిన్నపిల్లలు కూడా చాక్లెట్ల రూపంలో అవి తీయగా ఉండేసరికి కూడా దానికి అలవాటు పడుతున్నారు. సో ఇటీవల మనం చూసాం, చాలా చోట్ల కూడా ఈ గంజాయి చాక్లెట్లు లభ్యమవుతున్నాయి. అటు ఎక్సైజ్ అధికారులు కావచ్చు, పోలీసులు దీనిపైన కూడా దృష్టి పెట్టారు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సో ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. వాళ్ళు స్కూళ్ళ వద్ద వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి డబ్బును ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు ఏంటనేది కూడా దృష్టి పెడితే ఇటువంటివన్నీ కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంది ప్రస్తుతం వీళ్ళ దగ్గర, ఎక్సైజ్ కానీ లేకపోతే పోలీసుల దగ్గర అరికట్టే చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్ సిటీకే కాదు, జిల్లాల వరకు కూడా వ్యాపించిన పరిస్థితి చూస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్రంలో సీరియస్గా ఉన్నారు పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ అధికారులు. అయితే ముఖ్యంగా అటు డ్రగ్స్ను కనిపెట్టడానికి టెస్ట్ కిట్లను కూడా తీసుకొస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని టెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా గంజాయి చాక్లెట్ల రూపంలో ఎక్కువగా లభ్యమవుతుంది కాబట్టి అటు స్కూళ్ళల్లో కూడా ఎడ్యుకేషన్ ఎక్కువగా కల్పిస్తున్నారు, దీనిపైన అవేర్నెస్ కల్పిస్తున్నారు, కమిటీస్ కూడా వేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఒక పాకెట్ మనీ ఇస్తుంటారు కాబట్టి ఆ పాకెట్ మనీతో పిల్లలు ఇటువంటి వాటికి అలవాటు పడుతున్నారు. ఎవరో ఒకరికి ఆ లైన్ అనేది ఉంటుంది కొనుక్కోవడానికి. సో
వాళ్ళు మిగతా పిల్లలందరికీ కూడా పంచిపెడుతున్నారు. సో ఈ విధంగా వాళ్ళంతా అలవాటు పడుతున్నారు. కాబట్టి పోలీసులు మొత్తం అయితే స్కూళ్ళలో కూడా కమిటీస్ ఏర్పాటు చేశారు. పిల్లల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు. బయట కూడా లేబర్స్ కావచ్చు, ఎక్కడెక్కడ అనుమానాలు ఉంటాయి వాటన్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. నిన్న ఒక డ్రగ్స్ కేసు కూడా వెలుగులోకి వచ్చింది. నార్సింగిలో ఎవరైతే లావణ్య అనే ఒక యువతి దగ్గర డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఒకవైపు డ్రగ్స్, మరోవైపు గంజాయి చాక్లెట్లు, ఇట్లా పెద్ద ఎత్తున జిల్లాల వరకు కూడా, ఖమ్మంలో కూడా చూస్తున్నాము. సో అట్లా హైదరాబాదే కాదు జిల్లాలలో కూడా పాకిపోతుంది. కాబట్టి దీన్ని అరికట్టేందుకు అటు ఎక్సైజ్ అధికారులు కావచ్చు, పోలీసులు పెద్ద ఎత్తున టీమ్స్ అనేటువంటి ఫామ్ చేస్తున్నాయి. ఆల్రైట్, ఓకే సాయి.